అంతగా ప్రేమించిన సీనుకి దూరమై నువ్వు ఉండగలవమ్మా? శ్రీను అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రాణమే డాడీ. ఆ ప్రేమే తన సంతోషం కోసం నన్ను దూరంగా వెళ్ళిపోమంది. వెళ్ళిపోయేలా చేసింది. కష్టంగా ఉన్నా ఇష్టంగా తీసుకున్న నిర్ణయం డాడీ ఇది. శ్రీనుని ప్రాణంగా ప్రేమించాను. ప్రేమ అంటే మనం సంతోషంగా ఉండడం కాదు, మనల్ని ప్రేమించిన వాళ్ళని సంతోషంగా ఉంచడం అని మా అమ్మ విషయంలో నువ్వు నేర్పించిందే డాడీ. ఇక్కడే ఉంటే శ్రీను మీద ఉన్న ప్రేమ నాతో ఏ తప్పు చేయిస్తుందో అన్న చిన్న భయం ఉంది. అందుకే వెళ్ళిపోదాం డాడీ, ఇక్కడి నుంచి వెళ్ళిపో. చిన్న శ్రీను దూరం అయితే పెద్దమ్మ తట్టుకోలేదు డాడీ. నేను దూరం అయిపోవడం బాధగా ఉంది డాడీ. కానీ శ్రీను వాళ్ళతో సంతోషంగా ఉంటాడు కదా, అందుకే నేను ప్రేమించిన శ్రీనుకి ఈ కుటుంబాన్ని బహుమతిగా ఇచ్చి నేనే దూరం అయిపోవాలని ఈ నిర్ణయం తీసుకున్నాను. నా ప్రేమ విషయంలో నువ్వు తప్పు చేశావు. ఎందుకు చేసావో తెలీదు, కానీ నీకో శ్రీను బావకి ఎలాగైనా నేనే పెళ్లి జరిపిస్తాను. ఈ విషయం అమ్మకి చెప్పాలి. వదినా, నువ్వేంటి ఇంకా అక్కడే నిలబడ్డావు? రా, వచ్చి పసుపు దంచు. ఈ ఇంటి పెద్ద కోడలు నువ్వు. అన్నింటికి నువ్వు ముందుండి జరిపించాలి గాని అలా పరాయి వాళ్ళ ఇంటి వేడుక అన్నట్టు దూరంగా ఉంటే ఎలా? జానకి, శ్రీను పద్మ కడుపున పుట్టాడే గాని పెరిగిందంతా నీ చేతుల మీదేగా. నీ బిడ్డ పెళ్లి జరగబోతుంటే నువ్వు అలా ఉంటే ఎలాగే? రా వదినా,
రా. వచ్చి మొదట నీ చేత్తోనే పసుపు దంచు రా. నేనెందుకులే పద్మ, పెద్ద ముత్తైదులు వచ్చి ఉన్నారు కదా, వాళ్ళ చేతుల మీదుగా ఆ పసుపు దంచే కార్యక్రమం జరిపించండి. ఈ ఇంటి పెద్ద ముత్తైదువు నువ్వే. నీ చేతులతో ఈ కార్యక్రమం ప్రారంభిస్తే బాగుంటుందక్కా. రా. ఏంటత్తయ్య, నా పెళ్ళంటే అందరికన్నా ఎక్కువ సంతోషించింది నువ్వు. నాకు మా అమ్మెంతో నువ్వు అంతే. నువ్వు ఇలా ఏమీ పట్టినట్టుంటే నాకు బాధగా ఉంది. నువ్వెందుకు అలా ఉన్నావో నాకు అర్థమవుతుంది అత్తయ్య. ఏం చేయను, నీకు తెలియకుండా ఏమీ జరగలేదు కదా. జానకి, ఈ పెళ్లి నీ చేతుల మీదుగా జరగాలని వాడి ఆశే. నువ్వు అలా ఉంటే ఎలాగమ్మా? జానకి, మనం కోరుకున్నది జరగకపోవడమే జీవితం. సీనుకి మనం అత్తామామలమే కాదు, అమ్మా నాన్నలం కూడా. ఆద్య గురించి నువ్వు బాధపడుతున్నావని అర్థమవుతుంది, కానీ తన గురించి నువ్వు బాధపడి సీనుని బాధ పెట్టడం మంచి పద్ధతి కాదు. పిల్లల ఇష్టాల కోసం మన ఇష్టాల్ని ఎన్ని చంపుకోలేదు. దేవుడు రాసిన రాతని కాదని, వాళ్ళ రాతని వాళ్లే రాసుకున్న వాళ్ల గురించి ఆలోచించి కాబోయే పెళ్లి కొడుకు వాణ్ణి బాధ పెట్టకు. రాజానికి పసుపు దంచే కార్యక్రమం చూడు. కానివ్వండమ్మా. అమ్మా ఒకసారి రా. ఏంటి ఇక్కడికి కొడుతుంటే అలా తీసుకుపోయిందేంటే? అంతా నేలపాలైపోయింది. రామా, ఎక్కడికి రామా, ఎక్కడికి రామా? ఏమైంది రామా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఈ కన్నీళ్ళేంటి? తప్పు జరిగిపోతుందమ్మా, చాలా పెద్ద తప్పు జరిగిపోతుంది. తప్ప? అవునమ్మా, నాన్న, నువ్వు, నేను అందరం మనకి తెలియకుండానే పెద్ద తప్పు చేస్తున్నామమ్మా. ఏం మాట్లాడుతున్నావు రామా? బావని తనతో అమెరికా పంపించాలి, లేదంటే ఈ పెళ్లి వద్దు అందని అందరం ఆద్య తప్పు చేస్తుంది అనుకుంటున్నాం కదా. కానీ తప్పు చేస్తుంది ఆద్య కాదమ్మా, మనమే సరిదిద్దుకోలేని తప్పు చేస్తున్నామమ్మా. ఆద్యతో అంత స్నేహంగా ఉన్నదాన్ని, ఆద్య వల్ల బతకడం నేర్చుకున్నదాన్ని, నేను కూడా ఆద్య మనసు అర్థం చేసుకోలేకపోయానమ్మా. రామా, అసలేం జరిగిందో చెప్పు, చెప్పు. ఆద్య మొండిగా బావని పెళ్లి చేసుకోనని ఎందుకందో తెలుసా అమ్మా? ఎందుకు? శ్రీను బావ అంటే ఆద్యకి ఇష్టం లేక కాదు, శ్రీను బావని మన నుంచి దూరం చేయడానికి కాదమ్మా. బావ మనకి దూరం కాకూడదు అనే ఆద్య మన నుంచి దూరంగా వెళ్ళిపోవాలని అలా మాట్లాడిందమ్మా. నాకి పెళ్లి వద్దు అని అందరి ముందు ఆద్యనే చెప్పింది కదమ్మా. అలా చెప్పడానికి కారణం బావంటే
ఆద్యకి ఇష్టం లేక కాదు, బావకి ఆద్య అంటే ఇష్టం లేకపోవడం వల్ల. సీనయ్యకి ఇష్టం లేదా? అవునమ్మా, ఆ మాటే బావ నాతో చెప్పాడు. కానీ ఆద్య మీద ఉన్న కోపంతో అలా అంటున్నాడని అనుకున్నాను. కానీ బావ నిజంగానే ఆద్యని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదని అప్పుడు నాకు తెలియదమ్మా. మావయ్యకి భయపడి ఆద్యతో ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని చెప్పలేకపోతున్నాను అని, లేదంటే అప్పుడే చెప్పేవాణ్ణని బాబు నాతో చెప్తుంటే అది ఆద్య విందంట. ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసిందమ్మా. ఆద్యని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని చారుతో పెళ్లి క్యాన్సిల్ చేయించిన బావ ఇప్పుడు ఆద్యని పెళ్లి చేసుకోను అంటే నాన్న తిట్టి కొట్టి శ్రీను బావని ఎక్కడ ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాడోనని బావ కోసం తనే ఇంటి నుంచి మన నుంచి దూరం కావాలని ఆద్య అలా చేసిందమ్మా. తనని ఇంతగా అభిమానించిన మనకి శ్రీను బావని దూరం చేసి, ముఖ్యంగా నిన్ను నాన్నని బాధ పెట్టడం ఇష్టం లేక ఆ కండిషన్ పెడితే ఎవరు ఒప్పుకోరని ఆద్య అలా మాట్లాడిందమ్మా. బావంటే ఆద్యకి ఇప్పటికీ ప్రాణమమ్మా. అందుకే బావ నాన్నతో ఇష్టం లేదు అని చెబితే ఎక్కడ నాన్న దృష్టిలో చెడ్డవాడవుతాడోనని, ఎక్కడ ఇంటి నుంచి దూరం అయిపోతాడో అని బావ చెప్పాలనుకున్న మాట తాను చెప్పి అందరి దృష్టిలో దోషిగా నిలబడిందమ్మా. పెళ్ళైన మరుక్షణం శ్రీను నాతో పాటు అమెరికా వచ్చేయాలి. ఆద్యని అర్థం చేసుకోకుండా మనం తప్పుగా అనుకున్నామమ్మా. మనందరం ఆద్యని తప్పు పట్టాము. కానీ ఆద్య మనసులో అలాంటి ఆలోచనే లేదమ్మా. కేవలం మన కోసం, బావ మన నుంచి దూరం కాకుండా చేయడం కోసం బావని మంచివాణ్ణి చేసి తను చెడ్డదానిగా మిగిలిందమ్మా. అందుకే బావని రెచ్చగొట్టి ఏ పెళ్లి వద్దనేలా చేసింది. చారునే పెళ్లి చేసుకుంటాననేలాగా చేసింది. నేను తప్ప శ్రీనుకి వేరే దిక్కు లేదు కదా. చదువుకుని నాలాగా అమెరికా నుంచి వచ్చిన అమ్మాయి దొరకదు కదా. అందుకేనా నేను వద్దు అంటున్నా బ్రతిమలాడుతున్నారు. తన మాటే నిజం అనుకుని నాన్న కూడా ఆద్యని వద్దనుకుని చారుతో పెళ్లి ఫిక్స్ చేశారు. బాబాయ్ని పిలిపించి ఆద్యని పంపిస్తున్నారు. ఆద్య కాదమ్మా, మనం అందరం కలిసి ఆద్యకి ద్రోహం చేస్తున్నాం. ఎవరూ లేని తనకి మేమున్నామన్న మన కోసం, మన సంతోషం కోసం తన ప్రేమని దూరం చేసుకుని సంతోషాన్ని మనకిచ్చి బాధని తనతో తీసుకు వెళ్ళిపోవాలనుకుంటుందమ్మా. నాకొకటి అర్థమైందమ్మా. ఆద్యంత గొప్పగా మనం ఆలోచించలేకపోయాం. బాబాయ్తో చెప్పుకొని బాధపడుతుంటే నేను విన్నానమ్మా. ఆద్య శ్రీను బావ కోసం ఎంత త్యాగానికి సిద్ధపడిందో చూసావా? ఇప్పటికీ మనం ఇలాగే వదిలేస్తే ఆద్య మనకి దూరం అయిపోతుందమ్మా. అలా దూరం కాకుండా మనం ఏదో ఒకటి చేయాలమ్మా. మనం ఏదో ఒకటి చేయాలి.
ఏ పెళ్ళైనా పసుపు కొమ్ములు దంచడంతోనే మొదలవుతుంది. అలాంటి పసుపు కొమ్ములు నేలపాలయ్యాయి. చూసే వరకు జానకి ఎలా వెళ్ళిపోయిందో. అసలు ఇంట్లో పెళ్లి జరగబోతుంది. ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న బిడ్డ పెళ్లి జరగబోతుందన్న ఆనందం తన మొహంలో ఎక్కడైనా కనిపిస్తుందా? ఏదో ఇష్టం లేని పెళ్లి జరుగుతున్నట్టు, ఏమీ పట్టనట్టుంది. అవునన్నయ్య, చారుతో సీనుకి పెళ్లి జరగటం వదినకి ఇష్టం లేనట్టుంది. లేదంటే ఆదితో పెళ్ళన్నప్పుడు ఎంత సంతోషంగా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? మన సీను పెళ్ళన్నప్పుడు అక్క అలా ఉండడం నాకు బాధగానే ఉంది బావగారు. మన ఇంట్లో జరుగుతున్న మొదటి శుభకార్యం ఇది. ఆడపడుచు బిడ్డైనా అందరి బిడ్డలా పెరిగాడు వాడు. వాడంటే జానికి కూడా ఎంత ఇష్టంగా ఉండేది. ఎంత ప్రేమగా వాణ్ణి పెంచుకుంది. ఆ ప్రేమంతా ఇప్పుడేమైంది? వదినకి చెల్లెలు కూతురే కావచ్చన్నయ్య. తన కోసం పెళ్లిని పట్టించుకోకుండా వదిన అలా ముభావంగా ఉంటే వచ్చిన వాళ్ళందరూ ఏమనుకుంటారన్నయ్య? మనమేదో తప్పు చేసినట్టు జానికి అలా ఉండాల్సిన అవసరమేముంది రఘు? చెల్లెలి కూతురు ఇక్కడే ఉంటుందని తీసుకొచ్చింది. మనమేమన్నా కాదన్నావా? తనకెవరున్నారు, మనతో పాటు ఉంటుంది అంది. కాదన్నావా? శ్రీనుని ప్రేమించింది, పెళ్లి చేయాలి అంది. దానికి కాదం లేదు. ఆద్య విషయంలో ఎప్పుడు ఎవరు ఏం కాదన్నారు? తనొద్దనుకుంటేనే కదా చారుతో పెళ్లి నిర్ణయించింది. అప్పటికి ఇంట్లో అందరూ సర్ది చెప్పాలనే చూశారు. ఆ ఆద్య విందా? పెళ్లి చేసి మీ అబ్బాయిని నాతో పంపించండి, లేకపోతే పెళ్ళొద్దు అంది. దానిష్ట ప్రకారమే శ్రీనుని పంపించలేదనేగా జానకి బాధ. అసలు ఎందుకు పంపిస్తావమ్మా? ఆద్య కంటే ఎవరూ లేరు. అందరూ ఉండి నా బిడ్డని అనాథలా ఎక్కడికో పంపాల్సిన అవసరం ఏముంది? జానకి వరుస చూస్తుంటే అలాగే ఉందిగా. నట్టింట్లో అందరూ సంతోషంగా ఉంటే తను మాత్రం అలా ఉందంటే అర్థమేంటి? ఇంటి పెద్ద కోడలిగా వదినికి ఇవ్వాల్సిన గౌరవం ఎప్పుడూ ఇస్తున్నావన్నయ్య. తనని కాదని ఈ ఇంట్లో ఏ పని జరగదు. అలాంటప్పుడు నా బిడ్డ పెళ్లి విషయంలో వదిన ఇలా ఉంటే ఎలా అన్నయ్య? నువ్వేమైనా అనుకోరాగు, ఈ పెళ్లి విషయంలో జానకి ప్రవర్తన నాకేం నచ్చడం లేదు. అమ్మా, ఎందుకమ్మా జానకిని అందరూ అపార్థం చేసుకుంటారు? చెల్లెలి కూతురిలా చేసిందని జానకి బాధపడుతోంది. అంతేకాని చారుతో శ్రీను పెళ్ళవుతుందనో ఆద్యతో పెళ్లి కాలేదనో కాదు. కున్నప్పుడు జానకే రావాలని ఏముందమ్మా? ఊర్లో అందరూ మన మంచి కోరుకునేవాళ్లే కదా. ఈ వచ్చిన వాళ్లలోనే ముత్తైదువుల్ని పిలిపించి పనులు మొదలు పెడదాం. ఏమ్మా, మీ చేతులతో ఆ పసుపు దంచే కార్యక్రమం చూడండి. కానివ్వండమ్మా.